हरिः ओम् श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ॐ नमो भगवते स्वामिनिर्भयानन्दाय। ॐ नमो भगवते स्वामी अचलपरिपूर्णानन्दाय। हरिः ओम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या साम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। सदाशिवसमारभते श्रीमहाविष्णु सूर्य याज्ञवल्क्य जनक व्यास शुकयोगी सान्दीप श्रीकृष्णजगद्गुरुभ्यां शङ्करभगवत्पादाचार्यमध्यमाम् श्रीधर शिवरामाख्य कृष्णदेशिकवराभ्यां मन्मडुपु सुब्बयार्य कुल्लिकोटयार्य गुरुप्रसादरावार्य स्वामी निर्भयानन्दाख्य अचलपरिपूर्णानन्दाभ्याम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पूर्वमेव निरालम्बम् आग्नेयं च निर्गुणं तथा दक्षिणे नित्यशुद्धं चैव नैऋत्यो निरुपद्रवम् पश्चिमे निष्कलं चैव वायुवे च निरञ्जनम् उत्तरे च निराकाशो ईशान्यो निर्मलो भवेत् ऊर्ध्वश्च निराकारतः अधश्च निर्विकारतः अन्तर्बहिश्च सर्वत्र अचलोऽयं सनातनः। ॐ निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि
తన్నో పరాత్పర ప్రచోదయాత్. ఓం సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం నమస్కందాయ విద్మహే ఋషి సాక్షాత్ ధీమహి తన్నో రమణ ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం సద్గురురూపాయ విద్మహే జ్ఞానబోధామృతాయ ధీమహి తన్నో శ్రీవిద్యాసాగర ప్రచోదయాత్. ఓం స్వాత్మానందాయ విద్మహే అచల పరిపూర్ణానందాయ ధీమహి తన్నో దేశికేంద్ర ప్రచోదయాత్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ సాయిరాం. ఈరోజు మనము ఆత్మబోధ 3వ శ్లోకం పై మననం చేసిన గురువాక్యములన్నిటిపై క్విజ్. ఇందులో 2 టీమ్స్ ఉన్నాయి. శక్తి టీం నాగలక్ష్మి గారు లీడర్గా ఉండి, విశాలాక్షి గారు, మాలతి గారు, లక్ష్మి గారు, గీత గారు. శివ టీం ఆళ్వార్ గారు లీడర్గా ఉండి, జానకి గారు, ఉమ గారు, సత్య గారు, రవితేజ గారు. 5 ఇందులో మనకి మొత్తము 28 ఉన్నాయి ప్రశ్నలు. ఒక్కొక్క టీంకి 21 పాయింట్స్. మనము శక్తి టీంతో ప్రారంభిద్దాము. నాగలక్ష్మి గారు, ఆళ్వార్ గారు ఇద్దరు రెడీగా ఉన్నారా మీ టీమ్స్తో? సిద్ధమండి. ఆళ్వార్ గారు రెడీ అండి. హరి ఓం అండి, రెడీ అండి. ఏ టీంని అడిగితే వారే సమాధానం చెప్పండి. ప్రేక్షకులు సమాధానం చెప్పకండి. ఒకవేళ ఒక టీం చెప్పలేకపోతే అది మరో టీంకి పాస్ చేయబడుతుంది. ఆ టీం కూడా చెప్పలేకపోతే అప్పుడు ప్రేక్షకులకి పాస్ చేయబడుతుంది. ఏ టీంకి అడిగితే వారే సమాధానం ఇవ్వండి. మొదటి ప్రశ్న శక్తి టీం వరకు అండి. గుణకర్మ దేనిచే ప్రేరేపించబడుతుంది? గుణకర్మకి ప్రేరణ ఏమిటి? ఏ ప్రేరణతో జీవుడు, దేని ప్రేరణతో గుణకర్మ చేస్తున్నాడు? ఒక పదం ఉన్నది మాట దానికి. మామూలుగా మనం వాడుకలో చెప్పుకునే పదమే అది. సంస్కారాల ప్రేరణతోటి. అవన్నీ కరెక్ట్ ఆన్సరే. దానికి సరైన పదం రావాలి. పర్వాలేదు, విశాలాక్షి గారు చెప్పినది సరైన సమాధానమే. ఇచ్ఛాశక్తి కాదండి? ఇచ్ఛాశక్తి కూడా సరైన సమాధానమే. అయితే వాసనల ప్రేరణతో అంటే మామూలు ఈ సాంకేతిక వేదాంత సాంకేతిక భాష కాకుండా మామూలు మాటల్లో చెప్పుకుంటే
ఏమిటి? ఓకే. ఎవరైనా చెప్పచ్చు. ఆహా, శక్తి టీం మాత్రమే. అంటే మామూలు మాటల్లో, ఎందుకంటే మనకి వేదాంతము మామూలు మాటల్లో అర్థం అవ్వాలి. అవునా? మామూలు మళ్ళీ మాటల్లో ఒకసారి ప్రశ్న ఎవరండి? ప్రశ్న మరొకసారి చెప్తారు. గుణకర్మ దేనిచే నేను ప్రేరేపించబడుతుంది? ఇంకా స్క్రీన్ పెద్దది చేయనా కొంచెం? ఇప్పుడు కనిపిస్తుంది. శక్తి టీం అండి. సాపేక్ష గుర్తింపు కర్మబంధం అండి, కర్త బంధం. ఇది యాక్చువల్గా రకరకాల అంటే కరెక్ట్గానే చెప్పారు. అయితే అందుకని నేను పాయింట్స్ ఇస్తున్నాను నేను దీనికి. అయితే సరైన సమాధానము స్వభావం చేత. అంటే చెప్పినవన్నీ కరెక్ట్. అయితే స్వభావం అనేది మీరు స్వభావం అనేది మన మామూలు మాటల్లో స్వభావం చేత అంటే జన్మాంతరంగా ఆ జీవునికి ఉన్న స్వభావం బట్టి ఒక పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు మాట. అది స్వభావం చేత. అయితే పాయింట్స్ ఇస్తున్నాను. ఇక తర్వాత రెండవ ప్రశ్న శివ టీం వర్క్ అండి. సాధన కర్మ ఏ లక్ష్యంతో జరుగుతుంది? సాధన కర్మ ఏ లక్ష్యంతో జరుగుతుంది? స్వరూప జ్ఞానం అనే లక్ష్యంతో. కరెక్ట్. చేసినట్లయితే ఎవరికండి? శివ టీంకా? ఇది శివ టీం వర్క్ అండి. బ్లూ కలర్ లో ఉండేదంతా అక్కడ మళ్ళీ కొంచెం ఒకసారి చెప్పండి, అర్థం అవ్వలేదు. అన్మ్యూట్ చేసుకోండి అవసరమైనప్పుడు. శివ టీం గారి శివ టీం మీరు వాల్యూమ్ 50 పెట్టుకోండి అమ్మా. 50 కన్నా 100 ఉంటుంది కదా, 50 పెట్టుకుంటే ఎక్కువ రాదు అన్నమాట. అది మళ్ళీ లోపలికి వినిపించదు. 50 పెట్టుకుంటే సరిపోతుంది. అందుకంటే ఎక్కువ అయితే మళ్ళీ ఎక్కువ వస్తుంది. సాధన కర్మ ఏ లక్ష్యంతో జరుగుతుంది? స్వరూప జ్ఞానం. స్వరూపాన్ని గుర్తించే లక్షణంతో జరుగుతుంది. అయితే నా వాయిస్ వినిపిస్తుందండి? సౌండ్ నాకు సరిగా పని చేయట్లేదు అనిపిస్తుంది. సరే, అందరినీ మ్యూట్ చేసుకోమనండి. బాగా డిస్టర్బెన్స్ గా ఉంది. అందరూ మ్యూట్ చేసుకుని మాట్లాడే వాళ్ళే ఓపెన్ చేస్తే బాగుంటుంది. పర్వాలేదు, అందరూ మ్యూట్ లోనే ఉన్నారు. అంటే ఇక్కడ కూడా మనము ఆ పదము అంటే మామూలు మాటల్లో గుర్తుపెట్టుకోవాలండి. మనం దెబ్బ తగిలితే ఎట్లా అమ్మ అయ్యా అంటాము, మనము ఆ చివరి క్షణంలో మనకు అక్కడికి వచ్చేది ఈ మాటలే కదా. గుణకర్మ ఎలా చేస్తాం? స్వభావాన్ని బట్టి చేస్తాం.
స్వప్రకాశాన్ని గుర్తించే లక్ష్యంతో కదా. మొట్టమొదట ప్రస్తుతము చీకటే కనిపిస్తుంది, ప్రకాశం కనపడట్లేదు, అందుకని మార్చుకుంటున్నాం కదా. అట్లా స్వరూప జ్ఞానం కూడా కరెక్టే, ఇబ్బంది ఏమీ లేదు. అందుకే పాయింట్ ఇచ్చాను శివ టీం వారికి. మూడవ ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. వ్యవహారాన్ని నిర్వచిస్తూ 7 లక్షణాలు చెప్పారు. ఆ 7 లక్షణాలు వ్యవహారాన్ని, ఉనికికి చెప్పారు, వ్యవహారానికి చెప్పారు. ఉనికివి చెప్పకండి, వ్యవహారాన్ని నిర్వచిస్తూ 7 లక్షణాలు చెప్పారు. అందులో ఏవైనా 4 చెప్పండి. శక్తి టీం అండి, చెప్పమంటారా? శక్తి టీం చెప్పండి. ఆధారం, ప్రకాశం, విద్య, నిరపేక్షం. మీరు వ్యవహారాన్ని నిర్వచిస్తున్నారా, ఉనికిని నిర్వచిస్తున్నారా? ఉనికిని ఇక్కడ ప్రశ్న వ్యవహారాన్ని నిర్వచిస్తూ. జాగ్రత్తగా వినండి. ఉనికి నిర్వచనం కాదు, వ్యవహారం నిర్వచనం. మీ పేరు చెప్పి సమాధానం చెప్పండి. నా పేరు లక్ష్మి అండి, శక్తి టీము. అప్పుడు ఆదేయం చీకటి, ఆదేయము చీకటి, అవిద్య, భ్రమ అంటే 4 చెప్పమన్నారు కదా. ఇంకా ఎక్కువ తెలిసినా చెప్పండి, పర్వాలేదు. అంటే గుర్తు రావట్లేదు. సాపేక్షము, గుణసంగం అని ఏదో ఉందండి. కరెక్ట్ గా చెప్పారు. సాపేక్షము, గుణసంగము, ఇంకా ముక్తి, బంధము. స్క్రీన్ కనిపిస్తుందా? జూమ్ సరిపోతుందా అందరికి? బంధం చూసారా? అందరికీ అక్షరాలు కనిపిస్తున్నాయా? ఇంకా పెద్దగా చేయాలా? కనిపిస్తున్నాయి. అంచేత ఇక్కడ 4 చెప్పారు కాబట్టి శక్తి టీం వారికి 4 పాయింట్స్. తర్వాత ప్రశ్న శివ టీం వర్క్ అండి. ఉనికిని నిర్వచిస్తూ 7 లక్షణాలు చెప్పారు. అందులో ఏవైనా 4 లక్షణాలు చెప్పండి. ఉనికిని నిర్వచిస్తూ. అల్వార్ గారు మ్యూట్లో ఉన్నారేమో. ఆళ్వార్ గారు, జానకి గారు, ఉమ గారు, సత్య గారు, రవితేజ గారు. సత్య గారు ఏమైనా చాట్లో పెట్టారేమో చూద్దాం. లేదండి, పెట్టలేదు, గుర్తు రావట్లేదు. అమ్మగారు ఏమైనా తెలుసా మీకు? సత్య గారు మీరు మ్యూట్లో వెళ్ళండి. చెప్పండి. హరి ఓం అండి, వినపడుతుందండి? వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఆధారము, నిరపేక్షము, తర్వాత ముక్తి, తర్వాత సాధన, ప్రమా. కరెక్ట్. ఇంకా చెప్పండి. ఇంకొక ఇంపార్టెంట్ చిత్తవృత్తులకి సంబంధించిన లక్షణం నిరపేక్షం. అది చాలా ముఖ్యమైనది. 4 చెప్పారు. మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి, కొంచెం దగ్గరగా రండి.
సరే అండి. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. ఉన్న స్వప్రకాశ లక్షణాన్ని గుర్తించాలంటే డాష్ లోకి దిగరాదు. ఏమిటా డాష్? స్వప్రకాశ లక్షణాన్ని గుర్తించేటట్లుగా మనం ఉండాలంటే ఇందులోకి దిగరాదు. వ్యవహారంలో నిద్రలో మీ పేరు? మాలతి ఆ, మాలతి అండి. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? వ్యవహారంలోకి అంటే చాలా సూటిగా శక్తి టీం చెప్పాలన్నమాట. శక్తి టీం అండి. శక్తి టీం. ప్రపంచంలోకి ఇంకా ఎవరైనా ప్రయత్నిస్తారా? బుద్ధి గురువాక్యాన్ని ఉన్నదున్నట్లుగా పట్టుకోవాలి మనం. అక్కడ గురువాక్యంలో ఏం చెప్పారు గురువు గారు, మనం అదే పట్టుకోవాలి. మార్చుకుంటూ పోకూడదు. అవును. ఎందుకంటే అది బాణం లాగా వెళ్ళాలి మనం. కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్లే, ఇవేమి తప్పు ఆన్సర్లు ఏం కాదు. కానీ గురువు గారు చెప్పిన వాక్యమే రావాలి ఇది, ఆ పదం. అప్పుడేంటంటే మనకి బాగా నాటుకుంటుంది. అది నాటుకున్నప్పుడు అవసరమైనప్పుడు అక్కడికి వస్తుంది. ప్రయత్నించండి. ప్రపంచం కాదండి. కరెక్టే. అంటే మన జ్ఞాన మార్గ సాధకులకు సరిపోదు అది. మామూలుగా సత్యమే. ఉన్న స్వప్రకాశ లక్షణాన్ని గుర్తించాలంటే ఎందులోకి దిగకూడదు? త్రిపుటి బుద్ధిలోకి కొద్దిగా దగ్గరికి వచ్చారు. ఆ బుద్ధి ఎందులోదండి? బుద్ధి చైతన్యం. చైతన్యం. ఎవరో చెప్తున్నారు. అంతఃకరణ. ఎవరు చెప్పింది? శక్తి టీం అండి. లక్ష్మి గారు. అంతఃకరణంలోకి దిగరాదు. అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కదా. ఇంద్రియాలన్నిటికీ రాజు మనసే కదా. ఆ మనసు పైన బుద్ధి, దానిపైన చిత్తం, దానిపైన అభిమానం. ఈ నలుగురిని ప్రధానంగా పట్టుకోవాలి మనం. అంతఃకరణలోకి దిక్కకూడదు. మిగతావన్నీ కరెక్టే కానీ ఈ 4 శక్తి టీం వారికి 1 పాయింట్. తర్వాత ప్రశ్న శివ టీం వారికి అండి. పునరావృత్తి రహితానికి ఉపయోగపడే డాష్ మాత్రమే జరగాలి. పునరావృత్తి రహితానికి ఉపయోగపడే డాష్ మాత్రమే జరగాలి. ఆళ్వార్ గారు, మీ టీంలో. కర్మ అండి. కర్మ పునరావృత్తి రహితానికి ఉపయోగపడే కర్మ మాత్రమే జరగాలి. ఆ కర్మని మనము సరిగ్గానే చెప్పారు, మీకు పాయింట్ ఉంటుంది ఇందులో. అయితే ఆ కర్మని మనము ఈ 3వ శ్లోకంలో మనము ప్రధానంగా ఏమని చర్చిస్తున్నాం ఇక్కడ? కర్మ స్వరూప జ్ఞాన లక్ష్యంతో జరగాలి. వ్యవహారం, ఉనికి వ్యవహారం. సత్య గారు మీరు మ్యూట్ లో ఉండండి అమ్మా, నాయిస్ బాగా వస్తుంది. మీరేమన్నా చెప్పాలంటే చాట్లో చెప్పండి. ఆళ్వార్ గారు చూస్తూ ఉండండి, సత్య గారు ఏమైనా చాట్లో మెసేజ్ టైప్ చేస్తున్నారేమో. సామాన్య వ్యవహారం అన్నమాట. మనం వ్యవహారం చేస్తూ ఉంటాం కదా, కర్మ అయినా పర్వాలేదు, కరెక్టే. అంటే కర్మ అనేసరికి ఎప్పుడు ఏంటంటే స్వభావం రీత్యా చేసేది అయిపోతుంది.
పర్వాలేదు, సరిగ్గానే ఉంది. ఈ సామాన్య వ్యవహారం అంటే ఏంటంటే మనని అంతఃకరణంలోకి దించనిది సామాన్య వ్యవహారం. విశేషం వచ్చేసింది అనుకోండి, అంతకు అహం బలపడిపోతుంది, ఇష్టాయిష్టాలు వచ్చేస్తాయి, ప్రధానం అప్రధానం మారిపోతాయి బుద్ధి దగ్గర, చిత్తవృత్తులు గుణబలం తీసుకుని విజృంభిస్తాయి. ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. అందుకని సామాన్య వ్యవహారం మాత్రమే జరగాలి. అంటే చేసే ప్రతి పనికి చూసుకోవాలి, ఇది సామాన్యమేనా, విశేషం ఏమైనా ఉందా ఇందులో, అప్పుడే దానికి అనుమతి ఇవ్వాలి, అప్పుడే పర్మిషన్ ఇవ్వాలి. ఇంతకాలము మనకి అసలు అవి ఇంద్రియాలు పర్మిషనే అడగట్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు మనము లీడర్ సీట్లో మనం కూర్చున్నాం కదా, అప్పుడు అవన్నీ మన అదుపాజనల్లో ఉన్నాయన్నమాట. అప్పుడు మనకి అది సామాన్య వ్యవహారం అయితేనే బుద్ధి అనుమతిస్తుంది, లేదంటే అనుమతించదు. శివ టీం వర్క్ 1 పాయింట్. తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. పెద్ద నిద్రలో ప్రకాశాన్ని గుర్తుపట్టడానికి చెప్పిన ఉపాయం ఏమిటి? పెద్ద నిద్ర అంటే శరీరం పడిపోవటం కదా, మరి అప్పుడు అయిపోతుంది కదా, కొండ పగిలిపోతుంది కదా. అందుకని ఇప్పుడే ఒక ఉపాయం చెప్పారు గురువు గారు. ఏంటి ఆ ఉపాయం? చిన్న నిద్రలో ప్రకాశాన్ని గుర్తుపట్టడం. కరెక్ట్. అంటే రోజు ప్రకాశాన్ని చిన్న నిద్రలో గుర్తుపడితే పెద్ద నిద్రలో కూడా గుర్తుపట్టే అవకాశం ఉంది. అట్లా ఉపయోగించుకోవచ్చు మాట. అదొక ఈశ్వర వరదానం. తర్వాత ప్రశ్న శివ టీం వారికి. ప్రకాశమే నేనుగా ఉంటే 3 శమించిపోయినవి అన్నారు. అంటే జ్ఞాత ప్రకాశముగా, ఉనికి ప్రకాశముగా ఉంటే 3 శమించిపోతున్నాయి. ఆ 3 ఏదైనా ఒకటి చెప్పండి. మామూలు తేట తెలుగు మాటల్లో చెప్పారన్నమాట ఈ 3. మీరు ఎవరైనా చెప్పండి, మా ప్రయత్నించండి. శివ టీం సభ్యులు. ప్రశ్న ఒకసారి చెప్పండి. ప్రకాశమే నేనుగా ఉంటే శమించిపోవటం అంటే ఇక రావట్లేదు, ఇక ఉడికిపోయినాయి, అవి ఇక ఆగిపోయినాయి. ఈ మూడు అంటే జ్ఞాత జ్ఞేయం అంటాం కదా, ప్రమాత ప్రమేయము ప్రమాణం అండి. కాదమ్మా, ప్రతిలాట, పరుగులాట, పరిగెట్టడం, అది పరిగెట్టడం, ఇంకా పరుగులాట, పెనుగులాట శమించిపోయినవి. శివ టీం వారికి 1 పాయింట్. 2 టీంలు సరిగ్గానే చెప్పారు ఇప్పటి వరకు. శక్తి టీం అండి. అవిద్య అంటే డాష్ ప్లస్ డాష్, ఏమిటది? రెండు పదాలు. అంటే చాలా సింపుల్గా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం దీని మీద. అవిద్య అజ్ఞానము అంటే ఆలోచించండి. ఆవరణ విక్షేపం అండి. అవి వీటి వల్ల కలుగుతాయండి ఆ రెండు. మీరు చెప్పింది సరైన ఆన్సరే.
వేటి వలన కలుగుతాయి అవి? అవిద్య వల్ల కలుగుతున్నాయి. ఆ, అంటే అవిద్య వలన ఆ రెండు కలుగుతున్నాయి. మళ్ళీ ఆ రెండింటికి ఒక పేరు ఉంది, బుద్ధిగత మాలిన్యాలు కూడా అవి. కర్మచక్రం కాలచక్రం. ఆహా. కాదు. ఆవరణ ఎందుకు కలుగుతుంది, విక్షేపం ఎందుకు కలుగుతుంది అంటే దానికి రెండు ఇవి వేదాంత పదాలు మాట, మామూలు మాటల్లో వాడే పదాలు కాదు ఇవి. మలములు తమోగుణం. కాదు, మలములు. కరెక్ట్గానే చెప్పారు ఆవరణ విక్షేపములని. కానీ ఆవరణ విక్షేపములు కారణం ఏమిటి? కాయిక మలము, వాచిక మలము అవి అంటారండి. ఆహా, అది మలము, ఆవరణ, విక్షేపము. ఉండొచ్చు. ఇప్పుడు అంటే ఇది బుద్ధి రెండు దోషాలని చెప్పుకున్నాం కదా మనము. ఏమిటారు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. కొంచెం క్లూ ఇస్తున్నానండి. చెప్పండి. ఉన్న నిప్పు కనిపించడం లేదు, పైగా పొగ కనిపిస్తుంది. ఉన్నది కనపడటం లేదు, లేనిది కనిపిస్తుంది. ఓకే. అధ్యాస, ఆభాస, అధ్యాస. అది దీనికే అగ్రహణము, అనేదాగ్రహణము. అగ్రహణం అంటే గ్రహించటం లేదు, ఉన్నదాన్ని ఉన్నట్లుగా గ్రహించటం లేదు. అనేదాగ్రహణం అంటే లేనిది ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే ఆవరణ విక్షేపం కూడా సరైనదే. అందుకే శక్తి టీం వారికి కూడా పాయింట్ ఇవ్వటం జరుగుతుంది. అంటే సమాధానము గమనించారా మీరు? ఇంతకు ముందు సెషన్స్లో కూడా మనము అక్కడక్కడ ఉంటున్నాం, సూటిగా వెళ్ళట్లేదు. అట్లాగా జ్ఞాన మార్గంలో ఏంటంటే స్పష్టత, ఆ సూటిగా ఉండటం చాలా ముఖ్యం మాట. కత్తి అంచు మీద నడక మాట ఇది. అందుకని ఎందుకంటే విచారణలో ఏమాత్రం కొంచెం ఇటు తప్పినా ఇంకో రూట్లో వెళ్ళిపోతాం, అటు వెళ్ళిపోతాం. అందుకని ఎక్కడికక్కడ పడాల్సిన పదం గురువాక్యాన్ని యథాతథంగా పట్టుకోవాలి. సరే, తర్వాత ప్రశ్న శివ టీం వర్క్ అండి. ప్రమాత విషయ పంచకం వైపు తిరిగితే వచ్చిన ఇబ్బంది ఏమిటి? ప్రమాత కిందకి తిరగటం అధోముఖం, ఊర్ధ్వముఖం అనుకున్నాం కదా. ప్రమాత అధోముఖం వైపు తిరిగి ప్రమాణము ద్వారా ప్రమేయము అనుభవించేస్తే, మనం మామిడి పండు ఉపమానం కూడా చెప్పుకున్నాం. శక్తి టీం వారికి క్లూ ఇచ్చాను కాబట్టి శివ టీం వారికి కూడా క్లూ ఇస్తున్నాను. మామిడి పండు ఇది మళ్ళీ అంటే రహితం పొందలేరు అన్నమాట. మళ్ళీ రహితం పొందలేరు, తిని పొందలేరు. ఎవరు? రవి గారా చెప్పింది? ఆళ్వార్ అండి. ఆళ్వార్ గారు. ఆ పదం ఏమిటండి? పునః ప్రమేయం వైపు ప్రేరణ కలుగుతుంది, ప్రేరణను పొందుతున్నాడు. ప్రేరణ కలుగుతుంది. కోరికలు కలిగి ఇంకా అదే పని చేయాలని మళ్ళీ మామిడికాయ తినాలంటుంది. అవునండి, మామిడి పండు కొనాలని ఆనందమయ కోసం మళ్ళీ కావాలంటన్నమాట. అంటే రాహిత్యం పునరావృత్తి రహితం అవ్వటం లేదు కదా, పునరావృత్తి సహితం అయిపోతుంది.
అది ఈ అధోముఖం అయితే వచ్చిన ఇబ్బంది మనకి. ఊర్ధ్వముఖం అయితే ఆ ఇబ్బంది లేదు, ప్రకాశముగా ఉంటాడు, ప్రకాశములో పూర్ణముగా ఉంటాడు కదా. ఇక మళ్ళీ అడగటానికి రెండవది అయితే అసలు వెలితి లేదు కదా. పాయింట్ వేసామా? పాయింట్ వేయలేదు. 1 పాయింట్ ఇక్కడ. తర్వాత శక్తి టీం. ప్రమాత స్వరూప జ్ఞాన నిష్ఠలో ఉంటే అతనికి డాష్తో పని లేదు. ప్రమాత శక్తి టీం ప్రశ్న అండి. స్వరూప జ్ఞాన నిష్ఠలో ఉన్నాడండి. ప్రమాణ ప్రమేయాలతో పని లేదు. ఒకటే ఉంది. ప్రమేయంతో పని లేదు. స్వరూప జ్ఞానిష్ఠలో ఉంటే చక్రములు క్లూ ఇచ్చాను. ఫలితం మీద అధికారం. చక్రములు ప్రమాత స్వరూప జ్ఞాన నిష్ఠలో ఉంటే అతనికి డాష్తో పని లేదు. కర్మచక్రం. ఎవరు చెప్పినది? మాలతి గారు. కర్మచక్రంతో పని లేదు. తర్వాత ప్రశ్న శివ టీం వరకు అండి. అనేక కోటి బ్రహ్మాండములు ఉత్పన్నము లయం అవటం వలన ములుగుచ్చ సందు లేక ఉన్నటువంటి పరబాహ్యంలో డాష్ లేదు. ఇది పై మాటలు కాబట్టి మనం ఎక్కువ చర్చించలేదు దీని మీద. యథాతథంగా చూద్దాం. సభ్యులు ప్రయత్నం చేస్తారండి. ఏమిటండి? శివ టీం సభ్యులు. శివ టీం సభ్యులు ప్రయత్నం చేయండి. ఎవరు ప్రయత్నించండి. ప్రశ్న చెప్పండి. ఆళ్వార్ గారు, జానకి గారు, ఉమ గారు, సత్య గారు, రవితేజ గారు. ప్రశ్న ఇంకొకసారి చదవండి. అంటే విశ్వాండం నుంచి అనేక బ్రహ్మాండములు వస్తున్నాయి కదా, ఉత్పత్తి లయం అవుతున్నాయి కదా. అలాగే బ్రహ్మాండం నుంచి పిండాండములు వస్తున్నాయి కదా. కానీ ఈ పిండాండము, ఆ బ్రహ్మాండము, ఆ విశ్వాండముకి ఏమీ సంబంధం లేకుండా అక్కడ పరబాహ్యము ఉన్నది కదా. అంటే ఇవన్నీ రావటం పోవటం వలన ఆ పరబాహ్యంలో ఏమి లేదు. మామూలు తేట తెలుగు మాటే. వ్యవహారం లేదా? అంటే దేన్ని మనము వ్యవహారం అంటాం? అంటే నేను చేస్తున్నాను అనేది లేదా? కాలచక్రమా కర్మచక్రం? అయ్యో అవన్నీ ఇటు విశ్వాండానికి బ్రహ్మాండానికి మధ్యలో కదా. అక్కడ అసలు కాలచక్రం లేదు, కర్మచక్రం లేదు. చాలా ముఖ్యమైన పదం. నేను అంటున్నా, నేను అనే లేదంటున్నాను. లేదు కూడా సరైనదే కానీ కాదు. త్రిపుటి అక్కడ త్రిపుటి లేదు, ద్విపుటి కూడా లేదు అక్కడ. కానీ ఇది అచలం అంటే ఏంటి? అచలము, చలము. ఎరుక లేదు. ఎరుక లేదండి. అచలం చలనం లేనిది అండి. అచలం అంటే చలనము. అంతవరకు చలనమునికే మరొక అంటే చలనము ఉందంటే దాన్ని ఏమంటాం మనం? కదలిక. పాయింట్
తెలియలేదండి. మార్పు లేదు. కదలిక కూడా కరెక్టే. అంటే మార్పు ఉండాలంటే కదలిక ఉండాలి కదా. ఏ మార్పు లేదు. అంటే పరబాహ్యము ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది, ఏ మార్పు లేదు. ఆ స్థితి అంటే అంత విస్తృతంగా ఉన్నది మాట, ఏ మార్పు లేదు. తర్వాత శక్తి టీం వారి ప్రశ్న అండి. కర్మచక్రంలో ఉత్పన్నమయ్యేవి ఏమిటి? శక్తి టీం కర్మచక్రంలో త్రిపుటులండి. పిండాండంలో ఆ, కర్మచక్రం అవును, పిండాండం ఉంటుంది. పిండాండాలు. తరువాతి ప్రశ్న శివ టీం వారికి అండి. కాలచక్రంలో ఉత్పన్నమయ్యేవి ఏమిటి? బ్రహ్మాండాలు, కరెక్ట్. బ్రహ్మాండాలు. 15వ ప్రశ్న శక్తి టీం వారికి అండి. సూర్యుడు చీకటిని తొలగించాలి అనే కర్మాచరణ చేయుచున్నాడు. ఈ మాట సత్యమేనా? కాదండి, కాదండి. ఆ, సత్యం కాదు. కరెక్ట్. సూర్యుడి కర్మ లేదు. తర్వాత ప్రశ్న శివ టీం వారికి అండి. సూర్యుడు చీకటిని తొలగించను అనే కర్మ సన్యాసం చేయుచున్నాడు అనే మాట సత్యమేనా? కాదండి, సత్యం. అది కూడా కాదు. కరెక్ట్. ఇది సత్యమే. తర్వాత ప్రశ్న శక్తి టీం వారికి అండి. చాలా ముఖ్యమైన ప్రశ్న, జాగ్రత్తగా ఆలోచించండి. జ్ఞాత ప్రకాశం 24 గోళకాలలో డాష్ వలన ఆ గోళకాలు చైతన్యవంతములై అవి డాష్ అవుతున్నాయి. అంటే 2 పదాలు చెప్పాలి. 24 గోడకాలలో ప్రతిఫలించడం వలన, ప్రతిబింబించడం వలన ఆ గోడకాలు చైతన్యవంతములై అవి చేతనవంతములవుతున్నాయి. అంటే ఆ వ్యవహారానికి అది ఆ మాట పడాలి. వ్యవహారశీలములవుతున్నాయి. అంటే అంటే ఈ జ్ఞాత ప్రకాశము జ్ఞాత చేయటం లేదు, కానీ ఆ ప్రకాశము ఆయా గోళకములో ప్రతిబింబించడం వలన ఆ గోళకము వ్యవహారశీలం అవుతున్నది. బాగా చెప్పారు. తర్వాత శివ టీం వారికి అండి. ఇది కూడా 2 పాయింట్స్ ప్రశ్న ఇందాకట్లాగానే. స్వప్రకాశపు ఉనికి నీకంటే అన్యమైనది కాదు. జ్ఞాత స్వప్రకాశపు ఉనికి నీకంటే అన్యమైనది కాదు కనుక డాష్ చేసి డాష్ పొందటం కుదరదు. ఏమిటా 2 పదాలు? సభ్యులు ప్రయత్నించవచ్చండి. శివ టీం సభ్యులు ప్రయత్నించండి. కర్మ చేసి ముక్తి పొందడం కుదరదు. మొదటి పాయింట్ కరెక్ట్ గానే చెప్పారు. కనుక వ్యవహారం చేసి ప్రకాశం పొందడం కుదరదు.
అంటే ఇదే వ్యవహారం ముక్తి చేస్తే గాని లేకపోతే ఏమొస్తుంది? వ్యవహారం చేస్తే వికాసం వ్యవహారం చేసి వికాసం, బుద్ధి వికాసం పొందడం కుదరదు. ఆహా, వ్యవహారం చేసి వ్యవహారం ఏమిస్తుంది? ఫలితం ఇస్తుంది. ఆ ఫలితాన్ని మనం ఏమంటున్నాము? కర్మఫలం అండి. ఆ ఆ ఫలాన్ని ఏం చేస్తున్నాడు ప్రమాత? ఆ ఫలాన్ని కర్త ఫలాన్ని ఏం చేస్తున్నాడు? అనుభవం పొందడం కుదరదు. అది అట్లా సూటిగా పట్టుకోవాలి. వ్యవహారం చేసి అనుభవం పొందడం కుదరదు. మనం పని ఫలితం అనుభవం, ఫలితానుభవం కదా, ఆ ఫలితానుభవం పొందడం కుదరదు. బాగానే చెప్పాడు. అంటే అక్కడ గుర్తించటమే. మరి మనం చేసే ఈ సాధనా కర్మంతా చిత్తశుద్ధి కొరకు, చిత్తశుద్ధి కొరకే ఎక్కువ టైం పడుతుంది. తర్వాత శక్తి టీం ప్రశ్న అండి. సాధనలు చేయడానికి స్వరూప జ్ఞానం పొందడానికి మధ్య డాష్ లేదు. అంటే ఇది గురువాక్యం యథాతథంగా తీసుకున్నాము. అంటే చాలా ముఖ్యమైన మాట అండి. మనము ఈ సాధనా కర్మ చేస్తున్నాం కదా, ఈ సాధనా కర్మ వలన మనము స్వరూప జ్ఞానము ఉపయోగపడుతుంది, కానీ మధ్య డాష్ లేదు. వ్యవధినండి. ఏమిటండి వ్యవధి? అంటే ఇది గురువు గారి మాటే తీసుకున్నాం ఇక్కడ ప్రమాణంగా. గురువు గారు ఏమని చెప్తారు? ఈ సాధన చేయటానికి జ్ఞానం పొందడానికి మధ్యలో యాజ్ ఇట్ ఈజ్గా అనే ఒక పదం వాడారు. మన ఇందాక ప్రశ్నలకు కూడా సంబంధం ఉంది చూడండి. సాధన కర్మ చేయాలా వద్దా? చేయాలి. కానీ చేస్తే వస్తుందా? రాదు. ఎందుకంటే చిత్తశుద్ధి కలిగిస్తుంది అంతే. స్వరూప జ్ఞానం వచ్చేది కదా. ఈ మూడో శ్లోకం ప్రధానంగా ఏమిటి? కర్మ అవిద్యని నశింపజేయట్లేదని కదా. కానీ మనం సాధన కర్మ చేస్తున్నాం కదా. అంటే సాధన కర్మ చేయటానికి స్వరూప జ్ఞానానికి మధ్యలో అంటే చేస్తున్నాము. కొంచెం క్లిష్టంగా ఉందా? ఫలితం లేదండి. పాస్ చేస్తారా? మళ్ళీ ఒకసారి ప్రశ్న రిపీట్ చేయండి. ప్రశ్న ఒకసారి రిపీట్ చేయండి. సాధనలు చేయడానికి, స్వరూప జ్ఞానం పొందడానికి మధ్య డాష్ లేదు. పోనీ అలా కూడా చూడండి. వారధిగా దగ్గరికి వచ్చారు. వారధిని ఏమంటాము ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ పదం ఇది. బ్రిడ్జ్. సాధన చేస్తే జ్ఞానం పొందుతావని చెప్తారు, కానీ కరెక్టే, కానీ దగ్గర మార్గం ఏమీ లేదు. అది కరెక్ట్ గానే చెప్పారండి. అంటే దగ్గర మార్గం అంటే దాన్ని ఒక పదం చెప్పారు. అంటే
సూటిగా పట్టుకోవాలండి. అవును, అవును. డైరెక్ట్ సంబంధం లేదు, ఆ, ఇండైరెక్ట్ సంబంధం అన్నమాట. అంటే సాధన కర్మ చేసి చిత్తశుద్ధి పొందాలి. ఆ తర్వాత ఆ చిత్తశుద్ధి పొందటం వలన నిర్మల హృదయం అవటం వలన మనకి గుర్తించడానికి ఉపయోగపడుతుంది. డైరెక్ట్గా జ్ఞానం ఇవ్వట్లా, ఆ, అవును. అంటే డైరెక్ట్గా సంబంధం లేదు. అందుకనే గుర్తించడానికి ఎంతసేపు పడుతుంది? సూర్యుడు ఉదయించడానికి ఎంతసేపు పడుతుందో అంతసేపే పడుతుంది గుర్తించడానికి. మరి ఎందుకు మనం ఎంతసేపు చేయాల్సి వస్తుందంటే మనము చిత్తశుద్ధి ఆ, చిత్తశుద్ధి కొరకు. సాపేక్ష మార్గం లేదండి. ఆహా, గుర్తించడం లేదు. చిత్తశుద్ధి మధ్య డైరెక్ట్గా సంబంధం లేదు. అంటే ఆ, సాధనా కర్మ చేయటం వలన చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ చిత్తశుద్ధి స్వరూప జ్ఞానం పొందడానికి ఉపయోగపడుతుంది. అవును. కాబట్టి సాధన చేయడానికి స్వరూప జ్ఞానం పొందడానికి మెచ్చ. ఇప్పుడు నీళ్ల ట్యాంకులో అడుగున బంగారు పళ్ళె ఉందమ్మా. నీళ్ల ట్యాంకు మాలిన్యంగా ఉంటే అడుగునున్న బంగారు పళ్ళం కనిపిస్తుందా? కనబడదు. కనపడదు. మాలిన్యం పోతేనే అంటే తెలుస్తుంది. మొదట గుర్తించాలంటే ముందు మాలిన్యం పోగొట్టుకోవాలి కదా. అందుకని నిర్మల హృదయం కావాలి కదా. అవును. అందుకని చిత్తవృత్తులన్నీ మనము ఈ ఆలోచన రాహిత్యము, వృత్తి రాహిత్యము, వాసన రాహిత్యం ముందు అవ్వాలి. అయితే అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుంది కదా. అప్పుడు అప్పుడు పళ్ళాన్ని గుర్తించాలి. అప్పుడు గుర్తించడానికి ఎంతసేపు పడుతుంది? సరే, ఈ నీళ్లు బాగా కదులుతున్నాయి అనుకోండి, అప్పుడు కూడా కనబడదు. అప్పుడు కూడా కనపడదు. నీళ్లు కదలకూడదు, మురికి ఉండకూడదు. మురికి ఉండకూడదు. తర్వాత ప్రశ్న శివ టీం వారికి అండి. సాధనలు డాష్ కలిగిస్తాయే కానీ స్వరూప జ్ఞానాన్ని ఇవ్వజాలవు. చిత్తశుద్ధిని కలిగిస్తాయి కానీ ఇందాక మాట్లాడుకున్నాం కూడా. అంటే ఇది చూడడానికి సింపులే కానీ ఈ రెండు చాలా బాగా పట్టుకోవాలండి మనం. తర్వాత ఇందాకటి దాని కరెక్ట్ ఆన్సర్ పదం చెప్తారండి. కరెక్ట్ గా సాధనలు చిత్తశుద్ధిని కలిగిస్తాయే కానీ స్వరూప జ్ఞానాన్ని ఇవ్వలేదు. అంతకుముందు శక్తి టీం వాళ్ళదండి. అంతకు టీం డైరెక్ట్ గా సంబంధం లేదు. అంటే ఏ అన్నట్టుగా కాదు కదా. అవును. సాధన కర్మ చేస్తే నీకు జ్ఞానం రావటం లేదు కదా. అవును. సాధన చేశాక ఆ తర్వాత గుర్తించాలి. అప్పుడు స్వరూప జ్ఞానం. గుర్తించడం జ్ఞానం ద్వారానే కుదురుతుంది, కర్మ ద్వారా కుదరదు. డైరెక్ట్ గా అనే పదం రావాలి. ఈ శ్లోకంలో ఏంటి? కర్మ అవిద్య అవిరోధులు కదా. అవును. మరి విరోధులు అయితే అనేది పోగొట్టేది. అవును. అందుచేత సాధన జ్ఞానానికి ఉపయోగపడట్లేదు డైరెక్ట్ గా. అవును. ఏ సాధన? సాధనా కర్మతో చేసిన సాధన. గుణకర్మ అయితే అది డైరెక్ట్ గా అధోముఖానికే తీసుకెళ్ళిపోతుంది. సాధనా కర్మతో చేసిన సాధన డైరెక్ట్ గా స్వరూప జ్ఞానాన్ని ఇవ్వట్లేదు. సాక్షాన్ మోక్షైక సాధనం కాదు ఇది. సాక్షాన్ మోక్షైక సాధనం అంటే ఏంటి? డైరెక్ట్ గా తీసుకెళ్ళిపోవట్లేదు కానీ ఉపయోగపడుతుంది. అందుకని కర్మ మార్గము, భక్తి మార్గము, యోగ మార్గము కావాలా వద్దా? కావాలి, చిత్తశుద్ధి కోసం. కానీ సాక్షాన్ మోక్షైక సాధనమా? కాదు. అంటే డైరెక్ట్ గా తీసుకెళ్ళట్లేదు, చిత్తశుద్ధిని కలిగిస్తున్నాయి. అర్థమైంది కదా? అర్థమైంది. తర్వాత మనకి
కొంచెం స్పీడ్ అవ్వాలి మనం టైం. శక్తి టీం వర్క్ అండి. శిష్యుని ఒడ్డున వేయటానికి గురువు చేసే సహాయాన్ని ప్రస్తావిస్తూ చెప్పుకున్న ఉపమానం. గురువు నిన్న చెప్పుకున్నాం. గురువు ఎంతటి ఎఫర్ట్ పెడతారు ఒక శిష్యుణ్ణి ఒడ్డు వేయాలంటే? ఏమిటండి? ప్రసవ వేదన. ఆ, ప్రసవ వేదన పడింది. ఒకళ్ళని బయటపడేయాలంటే ప్రసవ వేదన పడాలి. అంత. తర్వాత ప్రశ్న శివ టీం అండి. లోపలున్న స్వప్రకాశము, బయట ఉన్న ప్రకాశము, ఈ మధ్యలో శరీరం అనే ఉంది కదా, ఆ శరీరానికి ఆ మధ్యలో ఉన్నదానికి ఏమి ఉపమానం చెప్పుకున్నాం మనం? తెరండి. శివ టీము. శివ టీం అండి. తెర ఉంటుంది. తెర కరెక్ట్. సన్నని తెర. తరువాత ప్రశ్న శక్తి టీం అండి. డాష్ చేత అవస్థాత్రయం ఏర్పడుతుంది. నిన్న చెప్పుకున్నాం, అవస్థాత్రయం లేదని. ఈ అవస్థాత్రయము మనము చెప్పుకుంటున్నాం కానీ మెలకువ, కళ, నిద్ర అని. అట్లాగే సూర్యుడు పగలు, నిద్ర అని చెప్పుకుంటున్నాం కానీ నిజానికి ఉన్నాయా? లేవు. కానీ అవిద్య చేత దీని వలన ఈ అవస్థాత్రయాలు ఏర్పడుతున్నాయి అని చెప్పుకున్నాం. ఏమిటది? లోపలి ప్రకాశము, బయట ప్రకాశము. పట్టుకున్నారో లేదో అని చూస్తున్నాను నేను. ప్రకాశ బిందు మాత్రం. ప్రకాశ బిందు మాత్రంగా ఉంది దానిని. సరే, మీరు ప్రకాశాన్ని గుర్తించడం. భ్రూమధ్యంలో బిందు మాత్రంగా ఉన్న ప్రకాశాన్ని మెలకువ. మెలకు అంటే ఏమిటి? అసలు మెలకు అంటే ఏమిటి? అవస్థాయతే సాక్షి అంటే మెలకువ, నిద్ర, మూడిట్లో. అట్లాగా. మెలకు అంటే ఏం జరుగుతుంది మెలకువలో? లెగ్జామండి. మేల్కున్నాం. ప్రకాశాన్ని గుర్తించామండి. ప్రకాశాన్ని గుర్తించడమే మెలకువ. ఎక్కడ ప్రకాశాన్ని? బాహ్య ప్రకాశాన్ని. శరీరానికి బయట. అంటే లోపలి ప్రకాశము బయట ప్రకాశంతో ఏమైంది? కలిసిపోయింది. అది కదా. అంటే కాబట్టి ప్రకాశాన్ని గుర్తించకపోవడం చేత అవస్థాత్రయం ఏర్పడుతుంది. అంటే స్వప్రకాశం యొక్క ప్రకాశ ప్రసరణ చేత అవస్థాత్రయం ఏర్పడుతుంది. ప్రకాశం యొక్క ప్రసరణ. ప్రకాశం అంటే ఈ ట్యాప్ లో వాటర్ వెళ్తున్నాయండి, మెలకు అన్నాం. వాటర్ ఆగిపోయినాయండి, మెలకు లేదన్నాం. సూర్యుడు భూమికి అవతల పక్కకి వెళ్ళిపోయాడండి. ఆ సూర్యుని కాంతి ప్రసారము భూమిపై పడటం లేదు. పడట్లేదు. నీళ్ళు రావడం ఆగిపోయినాయి. వాటర్ ట్యాంక్ లో నీళ్ళు ఉన్నాయి. కరెక్ట్. కానీ ఆగిపోయినాయి కాబట్టి మనం ఏమంటున్నాం? నీళ్లు లేవంటున్నాం. నీళ్లు ఉన్నాయి వాటర్ ట్యాంక్ లో, నువ్వు నీళ్లు లేవంటున్నావు. ఎందుకంటే నువ్వు ట్యాప్ ఆపేసుకున్నావు. నువ్వు అంటే ప్రకాశ ప్రసరణ చేతే అవస్థాత్రయం ఏర్పడుతుంది. సూటిగా పట్టుకోవాలండి. ఇంతకు ముందు 2 సెషన్స్ లో కూడా ఇదే మన వారి అందరికీ ఇబ్బంది ఉన్నది. కొంచెం మనము జాగ్రత్తగా ఆ పట్టుకోవటం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలండి మనము. తర్వాత డాష్ సహజమైన స్వరూప జ్ఞానాన్ని గుర్తించే సాధన. సహజమైన స్వరూప జ్ఞానాన్ని గుర్తించాలంటే ఏమిటి సాధన? ఏమిటి? నిన్న చెప్పారు గురువుగారు, నిన్నటి గురువాక్యంలో.
నిత్యం నేర్చుకోవాలి నేర్చుకోవాలి నిత్యము నిత్యం ఏంటండి? నిత్యవర్తమానం ఆ, నిత్యవర్తమానం సాధన అది అది తర్వాత ప్రశ్న శక్తి టీం వర్క్ అండి. నిత్యానిత్య వస్తు వివేకం ప్రస్తావిస్తూ 5 మానసిక మాలిన్యాలు చెప్పారు. ఇది 4 పాయింట్స్ ప్రశ్న అండి. 5 మానసిక మాలిన్యాలు చెప్పారు. 4 చెప్పినా సరే పాయింట్స్ ఇస్తాను. ఏమిటవి? నిన్న చెప్పుకున్నాం. జంకు ఆ, బొంకు కుమ్ము బొంగు మగ్గు ఆహా ఏంటని ఏమంటారు దాని ముందు? అబద్ధాన్ని ఏమంటారు మనము? బొంకు బొంకు. బొంగు కరెక్ట్, బొంకు. తర్వాత ఇది శివ టీం వారి ప్రశ్న అండి. ఉన్నది ఆత్మస్వరూపమే అనే దృష్టి పొందినప్పుడు ఈ 4ంటికి ప్రాధాన్యత లేదు అని ఆత్మానాత్మ వివేకం ప్రస్తావిస్తూ చెప్పారు. ఆత్మానాత్మ వివేకం ఆత్మదృష్టి వచ్చేసింది. ఇక వీటిని గుర్తించాం. ఇక ఈ 4ంటిని గుర్తించాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, విషయేంద్రియాలు. చాలా తేలిగ్గా చెప్పుకోవాలి మామూలు మాటల్లో. ప్రాణేంద్రియాలు అండి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కరెక్టే, అది కరెక్టే ఆన్సర్. ఇంద్రియాలు ఏమి రావు. కానీ మామూలు మాటల్లో మనము చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 24 గోళకాలు. ఇప్పుడు 4 అంటే గురువాక్యంలో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మనం గురువాక్యం చూసినప్పుడు 1 గంటలో గురువు గారు బోధించినది, దాన్ని సారాంశాన్ని, దాన్ని మొత్తము జ్యూస్ చేసుకుని ఆ జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ కాన్సన్ట్రేట్ మాట గురువాక్యం. అందులో మళ్ళీ మనము షార్ట్ కట్లు కొట్టకూడదు, యథాతథంగా పట్టుకోవాలి. అంతఃకరణ అండి, మనసు చెప్తున్నా అహంకారం కాదా? సరే, సచ్చిదానందంగా ఉండాలంటే ఏ రెండు సచ్చిదానందంగా ఉండాలంటే సచ్చి గారు సచ్చిదానందముగా ఉండాలంటే ఒక 2ంటిని మనము గుర్తించకూడదు అన్నాం, గుర్తుందా? సచ్చిత్ ఆనందము కనపడాలంటే 2ంటిని గుర్తించకూడదు అనుకున్నాం. ఏమిటవి? విషయ పంచకం అండి. రెండే అంటున్నాను కదా. ఆ 2 తీసేసామనుకోండి, అధ్యాస ఆభాస అండి. ఇప్పుడు ఆ 2 తీసేసామనుకోండి, ఈ మీటింగ్ లో ఉన్న వాళ్ళందరూ ఒకటే, అందరం సచ్చిదానందమే. ఆ 2ంటి వల్లనే మనందరము ఇంతమంది మనుషులు అని అంటున్నాం. నా 2 చెప్పారు మీరు, 2. ఇంకొక 2 ఉన్నాయండి. నామము, రూపము, ఇంకో 2 చెప్పారు. మనం కూడా చెప్పుకున్నాము. ఇదంతా జరుగుతుంది. మనం ఏమిటి? సినిమా తెర మీద మనం ఏమిటి? ప్రకాశం. శక్తి టీం చెప్పగలుగుతారా? లేదంటే పాస్ చేయండి శక్తి టీంకి. సినిమా తెర మీద నటులు. పైకేయండి. నామము రూపం. నామము రూపము కరెక్ట్ గానే చెప్పారు. ఇంకో 2 ఉన్నాయి. ఆ 2ంటికి ప్రాధాన్యత లేదని చెప్పారు. శివ టీం వారు శక్తి టీం పాస్ చేస్తారండి.
పాస్ అండి. శక్తి టీం వారు ప్రయత్నించండి. నామరూప దేశకాల నటన నటన ఇది అండి గుణ నటన. ఆ, ఇంకా నటన ఓకే, నటన వరకు కరెక్ట్ గానే చెప్పారు. ఇంకోటి ఏమిటది? క్రియ క్రియ అండి. అది నామరూప క్రియ నటన. నామరూప క్రియా నటన. తర్వాత ప్రశ్న శక్తి టీం కండి. జ్ఞానము వివేకము దీన్ని ప్రస్తావిస్తూ నిత్యానిత్య వస్తు వివేకంలో ఒక ఉపమానం చెప్పుకున్నాం చిత్రంతో. ఆ ఉపమానం ఏమిటి? జ్ఞానాన్ని దేంతో పోల్చారు, వివేకాన్ని దేంతో పోల్చారు? జ్ఞానాన్ని సముద్రంతో పోల్చారు, వివేకాన్ని నదితో పోల్చారు. అవును. అక్కడ ఉపమానం ఏమిటి? గంగాసాగర్ వద్ద గంగా నది సముద్రం గంగాసాగర్ కలియుట. అంటే ఈ ఉపమానాలు మనకి గుర్తుపెట్టుకుంటే తేలిగ్గా మనము గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే షడ్వర్గాలను శివ టీం వారికి ప్రశ్న అండి. షడ్వర్గాలను ఎలా వాడుకోవాలో ప్రస్తావిస్తూ ఒక ఉపమానం చెప్పారు గురువు గారు. ఏమిటది? ఆత్మానాత్మ వివేకములో ఒక చిత్రంతో మనం చూపించాము దీన్ని. ఇట్లా వాడుకోవాలి, పనిముట్లుగా వాడుకోవాలి. దానికి ఉపమానం అంటే అది గుర్తుపెట్టుకుంటే మనకి మొత్తం గ్యాస్ గ్యాస్ ఎంత వాడుకోవాలి? గ్యాస్ పొయ్యిలో బాగుందండి. శక్తి టీం వారికి 22 పాయింట్స్, 105%. శివ టీం వారికి 20 పాయింట్స్, 95%. శక్తి టీం వారికి అభినందనలు. శివ టీం వారు కూడా బాగా చేశారు, చాలా బాగా చేశారు. అందరికీ ధన్యవాదాలు. పూర్ణమంత్రం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సాయిరామ్.